మానవ ఖండాలు వెదజల్లబడిన టెక్సాస్ ఇసుక తిన్నెల్లో ఆమెను గూర్చి వెతకండి. ఆకాశంలో నక్షత్రాల సరసన జేగీయమానంగా వెలుగుతున్న ధృవతారలో ఆమెను దర్శించండి. నక్షత్రాలు పొదిగిన కళ్ళతో ప్రకాశిస్తున్న కర్నాల్ వాసుల సుందర స్వప్నం. రోదసీలో ప్రయాణించడమే ఒక అద్భుత సాహసం. అక్కడే నిలిచిపోవడం ఆమెకే సాఫల్యమైన కళ. ఆకాశయానం చేస్తూ శాశ్వతంగా అక్కడే ఉండిపోయిన నిత్య చైతన్యపు వేగుచుక్క ఆమె. మరణం అంటని ఆ సుందర స్వప్నం ఆకాశంలో కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. నింగికి దూసుకెళ్లిన ఆ తార కల్పనా చావ్లా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చ్ 17న కల్పనా చావ్లా జన్మించారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. సునీత, దీప, సంజయ్ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా మోంటూ అని పిలుచుకుంటారు. తండ్రి బనారసి లాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపన కల్పనలో పాదుకపోవడానికి తండ్రే కారణం. స్థానిక ఠాగూర్ స్కూల్లో కల్పన ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ బార్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో ఆమె తెల్లవారుజామునే లేచి సైకిల్పై స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్లో డ్రాయింగ్ క్లాస్లో విమానం బొమ్మలు గీయడానికి ఇష్టపడేవారు. నిజానికి ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కొనేవాడు. తన గదిలో విమానం బొమ్మలు ఉంచేవాడు. అవి కల్పనలో స్ఫూర్తిని రగిలించాయి. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. 1984లో మాస్టర్స్ డిగ్రీ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చేసిన తర్వాత పిహెచ్డి కొలరాడో విశ్వవిద్యాలయంలో చేశారు. 1994లో మొట్టమొదటిసారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడు ఆమెను నాసా వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా నాసాకు దరఖాస్తు చేసే నాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసి ఉన్నారు. అంతమందిని పరిశీలించి కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995లో మిగతా 22 మందితో కలిసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణను ఆమె పూర్తి చేసుకున్నారు. 1997లో కల్పనా చావ్లా అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. Very far-fetched to think I'd get to fly on the space shuttle because I lived in India in a very small town and forget about space. I didn't even know if my folks were going to let me go to the engineering college. అప్పుడు ఆమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళ అంతరిక్షయానం చేశారు. ఎంతో ప్రతిభాశాలి, ధైర్య సాహసాలున్న భారతీయ వనితగా పేరు తెచ్చుకున్న కల్పనకు రెండవసారి అంతరిక్షయానం చేయడానికి అవకాశం లభించింది. 2003 జనవరి 16న STS-107 కొలంబియా స్పేస్ షటిల్లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్ళడానికి నిర్ణయం జరిగింది. 2003 జనవరి 16న భారత వ్యోమగామి కల్పనా చావ్లాతో కూడిన అమెరికా అంతరిక్ష నౌక కొలంబియా STS-107 విజయవంతంగా ఆకాశంలోకి దూసుకుపోయింది. 3, 2, 1. Engine start and liftoff. The SS Kalpana Chawla takes flight, sights set on the International Space Station. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుండి భారత కాలమానం ప్రకారం 16వ తేదీ రాత్రి 9 గంటల 19 నిమిషాలకు ఈ నౌక బయలుదేరింది. వాతావరణం అనుకూలించడంతో అనుకున్న సమయానికి కొలంబియాను ప్రయోగించారు. దాదాపు 16 రోజుల పాటు అంతరిక్షంలో సంచరిస్తూ పలు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నౌకలో మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్కు చెందిన ఇలాన్ రామన్ కూడా అంతరిక్ష యానం చేశారు. And we have our 7 astronauts seated at breakfast. Ilan Ramon is there. He is the representative from the Israel Space Agency, first-time flyer, as well as పలు సాంకేతిక కారణాల వల్ల ఈ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని 2001 నాటి నుండి వాయిదా వేస్తూ వచ్చారు. పరిశోధనల్లో వీరిద్దరితో పాటు మరో 5 వ్యోమగాములు కూడా ఉన్నారు.
నేటి ఆధునిక వైద్య చికిత్సలకు కూడా లొంగని క్యాన్సర్ వంటి ఎన్నో వ్యాధులను నయం చేసేందుకు గల ఇతర మార్గాల కోసం చేస్తున్న అన్వేషణల్లో భాగంగా ప్రస్తుత ఈ అంతరిక్ష పరిశోధనలను చేపట్టారు. జీరో గ్రావిటీలో మనిషి శరీరంతో పాటు ప్రోటీన్లలో వచ్చే మార్పులను కూడా పరిశీలించడానికి సంసిద్ధమయ్యారు. కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుండి బయలుదేరిన STS-107 కొలంబియా అంతరిక్ష నౌకలో కల్పన 16 రోజులు తమ సహచరులతో కలిసి అంతరిక్ష పరిశోధనలు చేశారు. అంతరిక్షంలో 80 ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశారు. This is Prime Minister Gujral from India. Can you hear me? Yes, Mr. Gujral, I hear you loud and clear. How do you read me? Kalpana, we are proud of you. Each one of us in India is proud of us. Proud of person like you who has done such a pioneering work. And particularly the women and youth of India take great deal of pride in seeing what you have done in the space. My hearty congratulations. Thank you, sir. Thank you very much. అన్ని ప్రయోగాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 1న భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. కొలంబియా స్పేస్ షటిల్ ల్యాండింగ్కు 16 నిమిషాల ముందే భూ వాతావరణంలోని పీడనం కారణంగా ఆకాశంలో పేలిపోయింది. టెక్సాస్కు 39 మైళ్ళ ఎత్తులో ఈ దుర్ఘటన సంభవించింది. దీనిలో కల్పనతో పాటు తిరిగి వస్తున్న మిగతా 6 వ్యోమగాములు కూడా మరణించారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను నక్షత్రాల అవతలి వరకు తీసుకుపోయిన కల్పనా చావ్లా మింగి నుంచి దిగి వస్తూ అనంత లోకాలకు వెళ్ళిపోవడం తీరని ఆవేదనను కలిగించింది. ఆమె మహిళలందరికీ ఆదర్శం. ధైర్య సాహసాలకు మారుపేరుగా నిలిచిన ఆమె మృతి జాతి యావత్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరపరచుకొని అందరి మనసుల్లో నిలిచిపోయిన మహోన్నత మూర్తి కల్పనా చావ్లా భారతీయ తొలి మహిళా వ్యోమగామిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. కల్పనా చావ్లా భారత జాతి చరిత్రకే గర్వకారణం. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి మరెన్నో కీర్తి పతకాలను ఎగురవేయాల్సిన సమయంలో ఎవరికి అందనంత ఎత్తుకుపోయి అనంత శిఖరాన్ని చేరుకోవడం బాధాకరం. అంతరిక్షం అంచుల్లో భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార రాలిపోయింది.